హాయ్ ఫ్రెండ్స్, జాన్ సేనా, ఎరిక్ ఆండ్రే, మిచెల్ మొనాగన్ ప్రధాన పాత్రలు పోషించిన లిటిల్ బ్రదర్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రడ్ ఒక రియల్టర్, రియల్ ఎస్టేట్లో మంచి పేరు సంపాదించుకొని ఓ టీవీ షోలో అతని మీద స్పెషల్ ప్రోగ్రాం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే రడ్ చిన్నప్పుడు ఓ కుర్రాడిని తమ్ముడిగా దత్తత తీసుకుంటాడు. అతని పేరు మార్కస్. వాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఓ పిచ్చాసుపత్రి లాంటి రిహాబిటేషన్ సెంటర్లో ఉంటూ ఉంటాడు. రడ్కి ఎన్నో ఈమెయిల్స్ పంపిస్తాడు, కానీ రడ్ ఎప్పుడూ రెస్పాన్స్ అవ్వడు. అలాంటి రడ్ దగ్గర నుంచి కొన్ని ఈమెయిల్స్ వచ్చిన వెంటనే అన్నయ్యని చూడడం కోసం మార్కస్ ఆ రిహాబిటేషన్ సెంటర్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత షోలో పాల్గొంటున్న రడ్కి మార్కస్ ఎలాంటి ఇబ్బందులు గురి చేశాడు, అన్నయ్య అన్నయ్య అంటూ తిరుగుతూ ఉన్నా సరే రడ్ దూరం పెడుతూ ఉంటే మార్కస్ ఎలా ఫీల్ అయ్యాడు, చివరికి రడ్ మార్కస్ అన్నదమ్ములుగా కలిశారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇది చిన్న ఎమోషన్తో కూడిన అద్భుతమైన కథ, అన్నదమ్ముల కథ. రడ్కి సొంత అన్నయ్య కూడా ఉంటాడు, జోష్. వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత ఉండదు. అయితే రడ్ తనలో ఉన్న లోపాన్ని తెలుసుకొని అందరినీ ఎలా కలుపుకున్నాడు అన్నది క్లైమాక్స్లో చక్కగా చూపిస్తారు. భార్య పాత్రలో మిచెల్ మొనాగన్ బాగా చేసింది. ఎరిక్ మార్కస్ను లవ్ చేసే పాత్రలో చైనీస్ నటి మియా బాగా చేసింది. ఇక మార్కస్ పాత్రలో ఎరిక్ ఆండ్రే అద్భుతంగా చేశాడు. అమాయకత్వంతో అన్నయ్య అంటూ పిలుస్తూ అద్భుతంగా చేశాడు. ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. జాన్ సేనా కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. క్లైమాక్స్లో తమ్ముడితో ఎమోషనల్గా మాట్లాడే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు నెట్ఫ్లిక్స్లో. అయితే ఈ సినిమాకి ఫాల్ట్ ఏంటంటే సినిమా మధ్యలో అసభ్యకరమైన సన్నివేశాలు 2 వస్తాయి. అవి చాలా చిరాగ్గా అనిపిస్తాయి. ఆ 2 కట్ చేసి ఉంటే ఇది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మిగులును. ఈ సినిమా అంతా చూస్తున్నప్పుడు మనకి కమల్ హాసన్ నటించిన తెనాలి సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కమల్ హాసన్ పాత్ర లాంటిదే మార్కస్ పాత్ర. బాగానే తీశారు సినిమాని, ఖచ్చితంగా ఓసారి చూడొచ్చు. అయితే అసభ్యకర సన్నివేశాలు ఉండడం వల్ల చిన్నపిల్లలతో చూడకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?